హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. వర్కింగ్ ఉమెన్ అయినా, హోమ్ మేకర్ అయినా మార్నింగ్ అనగానే ఫుల్ హడావిడి. హస్బెండ్కి అలాగే కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ ప్రిపేర్ చేయడము, బాక్స్లో పెట్టివ్వడము, ఇలా మార్నింగ్ అంటేనే హడావిడి. ఇది ప్రతి ఒక్కరికి జరిగే విషయమే. అందుకే నా 1 వీక్ మీల్ ప్రెప్స్ ఈరోజు చూపించబోతున్నాను. బిజీ లైఫ్లో కూడా హెల్తీగా ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ నేను 1 వీక్కి సరిపడా పీనట్స్ని వితౌట్ ఆయిల్ ఇలా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. ఇంకా నేను నైటే శనగలని అలాగే పెసలని సోక్ చేసుకున్నాను. పెసలని స్ప్రౌట్స్ కోసం పెట్టాను. శనగలని ఓవర్ నైట్ సోక్ చేసిన వాటర్ తీసేసి కుక్కర్లో దానికి సరిపడా వాటర్ పోసి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్ మీద పెట్టాలి. అవి కుక్ అవుతూ ఉండగా నేను ఇక్కడ పచ్చిమిర్చిని తొడిమెలు తీసేస్తున్నాను. తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. నేను మళ్ళీ అదే ప్యాన్లో ఓట్స్ రోస్ట్ చేస్తున్నాను. ఓట్స్ని ఇలా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఓట్స్ చిల్లా చేసుకోవచ్చు. ఓట్స్తో ఇంకా చాలా ఐటమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ క్యారెట్స్ని కూడా ఇలా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. క్యారెట్స్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకుంటే అన్నిటిలోకి వేసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. నేను ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా అన్నింటిలో మ్యాక్సిమం క్యారెట్ వేస్తాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓట్స్ చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేస్తున్నాను. ఈ పౌడర్ని మనం డైలీ చపాతీ పిండిలో ఒక 2 స్పూన్స్ వేసి చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇలా ఓట్స్ పౌడర్తో నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. ఈలోపు శనగలు కూడా కుక్ అయినాయి. వాటిని వాటర్ వంపేసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ హెల్దీ స్నాక్స్ ఆప్షన్ మకానా. మకానా ఉంటే ఎప్పుడైనా ఈవినింగ్ తినడానికి అలాగే కిడ్స్కి స్కూల్కి బాక్స్లో పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక హెల్దీ స్నాక్ ఆప్షన్. అలాగే శనగలు మొత్తం కూల్ అయిన తర్వాత వాటిని 8 కంటైనర్లో పెట్టుకుంటున్నాను. ఇవి కూడా హై ప్రోటీన్ స్నాక్ ఆప్షన్. నెక్స్ట్ అదే కుక్కర్లో పొటాటోస్ని బాయిల్ చేస్తున్నాను. పొటాటోస్ని ఇలా హాఫ్ కట్ చేసి సరిపడా వాటర్ వేసి బాయిలింగ్కి పెట్టేస్తున్నాను. ఈలోపు మకానా కూడా రోస్ట్ అయిపోయింది. వాటిని ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో గీ వేసి ఉప్పు, కారం వేసుకొని మకానా అందులో వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ కలిపి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇవి 1 వీక్ ఏంటి 1 మంత్ వరకు ఉంటాయి. బట్ మా వాళ్ళు 1 or 2 డేస్లో ఫినిష్ చేసేస్తారు. నెక్స్ట్ టొమాటో పచ్చడి చేస్తున్నాను. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసి అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపు టొమాటోస్ని బాగా వాష్ చేసి కట్ చేస్తున్నాను. నెక్స్ట్ అందులోని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటిని తీసేసి టొమాటోస్ని కూడా వేసి అందులోనే కొంచెం పసుపు, ఉప్పు అలాగే కొంచెం చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. మనం ముందు వేయించుకున్న పల్లీలను కూడా కొన్ని వేసి వీటితో పాటు మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఈ టొమాటో పచ్చడి ఉంటే దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఈవెన్ అన్నంలో కూడా మనకి బాగుంటుంది. నెక్స్ట్ రాగి దోశ కోసం రాగులు 1 కప్పు, పావు కప్పు మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసి 6 గంటలు సోక్ చేసుకోవాలి. అలాగే అటుకులను మిక్సీ పట్టుకోవడానికి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇలా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే మనకు బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలి అని స్ట్రగుల్ ఉండదు. అలాగే జంక్ ఫుడ్ తినాలి అనే ఆలోచన కూడా రాదు. ఇలా మనం మీల్ ప్రెప్స్ చేసుకుంటే మార్నింగ్స్ కుకింగ్ చాలా సింపుల్ అవుతుంది. ఈ బాయిల్డ్ పొటాటోస్తో నేను అప్పటికప్పుడు దోశలోకి ఆలు మసాలా కర్రీ కూడా చేసుకున్నాను. అది ఈ వీడియోలో నేను పెడుతున్నాను.
అలాగే ఆలూ పరాటా కూడా అప్పటికప్పుడు మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా మనం నంబర్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.